యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. ఫిబ్రవరి 2024 కర్కాటక రాశి వారికి రాశి భవిష్యత్తు చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, చాలామంది మా సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం క్లాసు 1 రోజు 2 రోజు సెమినార్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మా శిష్యులు గురుగారు ఏదైనా డిప్లొమా న్యూమరాలజీని ఒక కోర్స్ స్టార్ట్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చే మాదిరిగా ఒక కార్యక్రమాలు చేయండి అని మహర్షి జై శ్రీనివాసన్ గురూజీ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ అని ప్రారంభిస్తున్నాము. ఆ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ నుంచి సర్టిఫైడ్ న్యూమరాలజీ కోర్స్ ప్రారంభిస్తున్నాము. 3 నెలల పాటు ఈ కోర్స్ జరుగుతుంది. సో వారంలో 2 రోజులు, మండే ట్యూస్డే ఈవినింగ్ 7:30 to 9. సో అదే మాదిరిగా వారంలో 2 రోజులు అంటే నెలకు ఒక 8 రోజులు, 3 నెలల కంటే ఒక 24 రోజులు. దీని గురించి డీటెయిల్స్ అంతా నా అసిస్టెంట్స్ ఇస్తారు. మీరు ఇప్పుడే మా క్రిందుడే నెంబర్కి సంప్రదించి మీ సీట్లు బుక్ చేసుకోండి, రిజర్వ్ చేసుకోండి అని చెప్తూ, వాల్యూమ్ 1 పుస్తకం, వాల్యూమ్ 2, అదే మాదిరిగా వాల్యూమ్ 3, వాల్యూమ్ 4, ఈ 4 సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం పుస్తకాల నుంచి 1000 పేజెస్ బుక్ మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ కోర్స్ ఎవరు జాయిన్ చేస్తారో. సో ఆ పుస్తకాలను చదివి సర్టిఫికేట్ తీసుకోండి. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేయాలని ఒక ఆశ. ఇది ఒక సువర్ణ అవకాశం, గురు శిష్యులు ఇద్దరూ ప్రాక్టీస్ చేసే సువర్ణ అవకాశం. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసే సువర్ణ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్తూ, సో క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్లన్నీ బుక్ చేసుకోండి. మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో మేము కూర్చొని, మీరు ఏ రాష్ట్రాల్లో ఉన్ని, ఏ దేశాల్లో ఉన్ని కోర్సును నేర్చుకొని మీరు సర్టిఫికేట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలని కోరుతూ, ఇప్పుడు రండి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫిబ్రవరి 2024 చూద్దాం. రాశి చక్రాలు చూసేటప్పుడు 1-2-2024, 10-2-2024, 19-2-2024, 28-2-2024, ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు ఒక 80% కర్కాటక రాశి వారికి బాగుంది. 80% చాలా మంచి పర్సంటేజే. ఓకే, ఒక 20% ప్రాబ్లం ఎందుకు ఇరుక్కుంటారో అది కూడా చూద్దాం. కర్కాటక రాశికి యోగం ఇచ్చే 3 గ్రహాల్లో ఫస్ట్ చంద్రుడు రాశ్యాధిపతి, పూర్వ పుణ్యాధిపతి, తర్వాత కర్మస్థానాధిపతి కుజుడు. చాలా పవర్ఫుల్గా ఉండేదే పూర్వ పుణ్యాధిపతి, తర్వాత కర్మస్థానాధిపతి కుజుడు ఉచ్చ స్థితిలో వచ్చేస్తాడు ఒక 10 రోజుల్లో. మకర రాశికి వస్తాడు మంగళ గ్రహము. అది ఒక్కటి పెట్టే చెప్పేసి 80% వీళ్ళకి బాగుందని. దాంతోపాటు భాగ్యాధిపతి అని చెప్పే గురువు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 3వ ఇంట్లో కేతు కూడాను ప్రయత్న స్థానంలో, విజయ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహము కేతు కూడాను మంచిదే. 9వ ఇంట్లో రాహు ఉండేటప్పుడు కాస్త ప్రాబ్లం. ఒక 20% ప్రాబ్లం ఏది చూద్దాం. ప్లస్ పాయింట్, చాలా ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణం వల్ల మంచి లాభం ఉంటుంది. సో బయ్యింగ్, సెల్లింగ్, కమిషన్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, స్టాక్స్, కమిషన్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు, కన్సల్టేషన్స్ చేసేవాళ్ళు అందరికీ మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి పని చేసే వాళ్ళకి, వర్క్ చేసే పీపుల్కి కాస్త ఇబ్బంది ఉంటుంది. గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, శాలరీడ్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి, ఇండిపెండెంట్గా బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు. సో ఏదైనా రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నార్మల్గా రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దాంట్లో తండ్రితో గొడవ,
తండ్రి ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అన్నదమ్ముల రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అన్నదమ్ముల కన్నా తండ్రి రిలేటెడ్ ప్రాపర్టీ, తండ్రి గారు తాతగారి ప్రాపర్టీ ఏదో లిటిగేషన్ అయ్యింది, తండ్రి గారితో గొడవలు కూడా పెట్టుకోవచ్చు. ఆ గొడవల నుంచి వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు, తండ్రి గారికే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందంటే కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఇవి ఉంటుంది. బ్రదర్స్ రిలేటెడ్ కూడా కాస్త ప్రాబ్లం రావచ్చు. మూడో ఇంట్లో కేతు ఉండేదానివల్ల బ్రదర్ రిలేటెడ్ ప్రాబ్లం. దానివల్ల అన్నదమ్ములు, తండ్రి వీళ్ళ గురించి ప్రాపర్టీస్ ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే వాళ్ళతోనే మీరు గొడవలు పెట్టుకునేదానికన్నా ₹5 ₹10 రైట్, నువ్వు ₹1 ఎక్కువ తీసుకో, నాకు ఒక పావలా తక్కువ ఇవ్వు అనే మాదిరిగా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళేది మంచిది. సో ఆల్మోస్ట్ 80% బాగుంటుంది ఈ ప్రాపర్టీ లిటిగేషన్. దీనివల్ల కాస్త టెన్షన్ కుదరచ్చు. అదే మాదిరిగా ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్, యాక్సిడెంట్స్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ రిలేటెడ్ రావచ్చు. కామన్గా కర్కటక రాశిలో పుట్టిన వారు లావుగానే ఉంటారు. మనుషులు లావుగా ఉండే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. వీళ్ళకి పొట్ట సమస్య అంటే స్టమక్ డిజార్డర్స్, అది ఇంటెస్టైన్ కావచ్చు, ఇండైజెషన్ కావచ్చు ప్రాబ్లం. అదే మాదిరిగా ఊపిరి అని చెప్తాం కదా, బ్రెత్లెస్నెస్ అనేదానికి ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కామన్గా వీళ్ళు ఆలోచన చేసేది ఎక్కువ అనేదానివల్ల నిద్ర తక్కువ, సో ఏదేదో ఆలోచిస్తారు కాబట్టి అది ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దీనివల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మంచి వ్యాపారాలు, డబ్బు, ఫినాన్షియల్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదో, కాస్త టెన్షన్, స్ట్రెస్ తీసుకోవచ్చు. దానివల్ల ఆ స్ట్రెస్, టెన్షన్ నుంచి బయట వచ్చేదానికి మీరు మంచి ఫుడ్, మంచి స్లీప్, ఓకే, ఇది రెండుని మేనేజ్ చేసేది మంచిది. సో బ్రదర్స్ హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి, ఫాదర్ హెల్త్ చూసుకోండి. వీళ్ళతో గొడవలు ఏ కారణానికి వద్దు. వేరే పార్ట్నర్షిప్ బిజినెస్ అంతా నార్మల్ ప్రాబ్లం ఉంటుంది, అబ్నార్మల్ ప్రాబ్లం ఉండదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో మంచి ప్రాఫిట్ చూడొచ్చు, కమిషన్లో మంచి ప్రాఫిట్ చూడొచ్చు, బయింగ్ సెల్లింగ్లో మంచి ప్రాఫిట్ చూడొచ్చు. కన్సల్టేషన్ వర్క్ చేసే వాళ్ళందరికీ మంచి రిలేటెడ్గా డబ్బు వచ్చే యోగాలన్నీ కూడాను కర్కటక రాశి వారికి ఉంది. 80% చాలా బాగుంటారు. ఈ 20% ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిహారం చేయాలా గురువు గారు అంటే వెరీ సింపుల్. నేను కామన్గా మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో యంత్రాలని పెట్టి, ఈ రాగి యంత్రాలని, ప్యూర్ రాగి యంత్రాలని మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో పెట్టి పూజ చేసి ఇస్తున్నాము, ప్రాణప్రతిష్ఠ చేసి బీజాక్షర మంత్రాలతో. సో ప్రతి ఆదివారం రోజు కూష్మాండ ఆరతి, బూడిద గుమ్మడికాయలతో శరభేశ్వర స్వామికి ఆరతి, కాళీ అమ్మవారికి బూడిద గుమ్మడికాయలతో కూష్మాండ బలి పూజలు చేస్తూ ఉంటాము. సో ఏదే విఘ్నాలు ఉంది అంటే లక్ష్మీ గణపతి సుదర్శన యంత్రము, ఫినాన్షియల్ పరంగా ప్రాబ్లం ఉందంటే మహాలక్ష్మి కుబేర యంత్రము, ఏదైనా మీకు పిల్లల చదువు ప్రాబ్లం ఉందంటే హయగ్రీవ సరస్వతి యంత్రము, సో శత్రు సంహారానికి శరభేశ్వర స్వామి యంత్రము, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే ధన్వంతరి మహామృత్యుంజయ యంత్రము, ఏదైనా సర్పశాంతి ఇలాంటి ప్రాబ్లం ఉంది పిల్లల కోసమో పెళ్లి కోసం చూస్తున్నా అంటే కాళసర్ప యంత్రము, నాగ యంత్రము. సో ఈ అన్ని యంత్రాలని, జనాకర్షణ కోసం సర్వకార్య సిద్ధి యంత్రము, జనాకర్షణ యంత్రం, ఈ అన్ని యంత్రాలని మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుంది. మీరందరూ క్రింద ఉండే నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలు, మీ అడ్రస్ పెట్టారంటే మీరు రాష్ట్రంలో ఎక్కడ ఉంటేనో సరే, భారతదేశంలో ఏ మూలలో ఉంటే సరే, విదేశాల్లో వసిస్తుంటే కూడాను మీ అడ్రస్ ఇచ్చారంటే మీ కుటుంబ సభ్యుల పేరున దీన్ని పూజ చేసి ఈ యంత్రాలని కొరియర్ ద్వారా మీ ఇంటి గడప దాకా అందించే ప్రయత్నం చేస్తాము. ఈ యంత్రాలను తీసుకెళ్ళి మీరు మీ పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి మొదలు పెడితే అన్ని ప్రాబ్లం నుంచి పరిష్కారం పొందుతారు, అన్ని సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.